గురుభ్యో నమః. ఈ శ్లోకములో శంకర భగవత్పాదుని తెలియజేస్తున్న విషయంలో స్వమాత్మానం అంటూ స్వాం భూమి అని రెండు చోట్ల ప్రయోగించారు. ఇక్కడ స్వాం భూమి అనగా నీ స్వప్రదేశమైనటువంటి ఆధార చక్రమును, భూతత్వము కలిగినటువంటి ఆధార చక్రమును, నీ స్వప్రదేశమైనటువంటి ఆధార చక్రంలో స్వమాత్మానం కృత్వా నీ యొక్క నిజస్వరూపమును పొందినదానివై. అంటే ఇక్కడ నిజస్వరూపము అంటే సర్పాకారముగా ఉండేటువంటి విధముగా మూడు వలయములతో తన స్వప్రదేశమైనటువంటి ఆధార చక్రమును అక్కడ ఉండి ఆవిడ నిద్రిస్తూ ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసుకుంటున్నారు శంకర భగవత్పాదులు. సాధకుడు పద్మాసనంలో కూర్చుని తన కాలి మడమతో గుదమును మూసివేసి కుంభకములో ఉండి వాయువును కింద నుండి మీదకి లాక్కున్నప్పుడు స్వాధిష్టాన చక్రములో ఉన్నటువంటి సంవర్తాగ్ని జ్వలించి అది ఆధార చక్రమును వ్యాపించి అక్కడ నిద్రాణమైనటువంటి కుండలిని జాగృతిపరిచి అది ఆధార చక్రము మిగిలిన చక్రములన్నింటినీ దాటుకుంటూ సహస్రారానికి వెళ్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆధార చక్రములో 3.5 చుట్లు చుట్టుకుని సర్పాకారముగా కుండలిని నిద్రిస్తూ ఉంటుంది అని తెలియజేసుకోవాలి. మనం 3.5 చుట్లు అనగానే 3.5 కక్షలు. మానవుడు ఈ మానవ జన్మ ముందు ఖనిజ లవణ కక్ష, వృక్ష కక్ష, జంతు కక్ష, వాటినన్నింటినీ దాటుకుని మానవ స్వరూపాన్ని, మానవ జన్మని పొంది ఉన్నవాడే. ఈ మానవ జన్మలో అతని యొక్క సాధనతో, అతని యొక్క కర్మల వలన అతను నిర్ముక్తుడవడానికి, కైవల్య ప్రాప్తికి ప్రయత్నిస్తున్నవాడు. అటువంటి ప్రయత్నాల వలన మిగతా అరచుట్ట తృప్తి చెంది అప్పుడు కుండలిని జాగృతి చెంది సహస్రారాన్ని చేరి అతను కైవల్య ప్రాప్తిని పొందుతాడు అనే విషయం కూడా మనం గ్రహించాలి. లలితా సహస్రనామాల్లోని సుధా సారాభివర్షిణి అనేటువంటి నామము ఈ శ్లోక భావానికి ఎంతో దగ్గరగా ఉంటున్నట్టుగా మనం అన్వయించుకోవచ్చు. తన ఉమాసహస్రంలో గణపతిని కూడా దేహే దేహే సేయం కుండలినీ నామ జగదంబ స్వపితి సుహృతమాత్మాం యజ్ఞానానాం ప్రబుద్ధం స్యాత్ అనే విధంగా తెలియజేస్తూ, అంటే ఈ కుండలిని స్వరూపంలో ఉన్నటువంటి జగదంబ ప్రతి వారి శరీరమునందు ఉంటుంది అని తెలియజేస్తూ, అజ్ఞానులైన వారికి నిద్రావస్థలో ఉండి జ్ఞానులైన వాటికి ప్రబుద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని గణపతి ముని తన ఉమాసహస్రంలో తెలియజేశారు. మరొక శ్లోకం రాస్తూ గణపతి ముని అమృత మదనము అనే విషయాన్ని తీసుకుని మన శరీరమే ఒక మందర పర్వతంగా, అక్కడే అమృత మదనము జరుగుతుంది అనే విషయంగా కూడా ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని రాశారు. ప్రాణి శరీరం మందర శైలే మూల సరోజం కచ్చపరాజ పూర్ణమనంతం క్షీర సముద్ర పుష్పకవీనా వాసుకిరజ్జు అన్నారు. అంటే మన శరీరమే ఒక మందర పర్వతముగా,
అన్నటువంటి మూలాధారమే కూర్మముగాను, మన మనస్సు క్షీర సముద్రముగాను, మనలో ఉన్నటువంటి వెన్నెముక వాసుకిగాను ఆయన కల్పించుకుని ఈ అద్భుతమైన శ్లోకాన్ని రచించారు. ఈ శ్లోక యంత్రముగా రాగి లేకపోయినా కానీ, బంగారు లేకపోయి కానీ ఒక షట్కోణమును లిఖించుకొని, ఈ షట్కోణము బయట 6 త్రిశూలాలను లిఖించుకొని, దీనిలోని బీజాక్షరములు ఈ పటములో చూపించిన విధముగా లిఖించుకొని, ఈ యంత్రాన్ని 10 దినములు పూజించి ప్రతిదినము 1000 పర్యాయములు ఈ శ్లోకాన్ని పారాయణం చేసి, తరువాత ఈ యంత్రాన్ని ఈ ఎర్రని పట్టుదారముతో కంఠమును ధరించి ప్రతిరోజు అరటి పండ్లను నైవేద్యముగా సమర్పించిన వారికి శుక్ల సంబంధ రజస్ సంబంధమైనటువంటి వ్యాధులు నివృత్తి కలిగి సంతాన ప్రాప్తికి దోహదమవుతాయి అనే విషయాన్ని యంత్రశాస్త్ర నిపుణులు తెలియజేశారు. దీనితో ఈ 10వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తవుతుంది. నేను మరో శ్లోకంతో మరో వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి.